నమస్కారం. మన జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా ఒకసారిగా ఒక గొప్ప అనుభూతిని పొంది ఆ తరువాత క్షణంలోనే కింద పడిపోయినట్టు? అంటే ఒక అద్భుతమైన శిఖరాన్నెక్కినంత సంతోషం, ఆ వెంటనే లోతైన లోయలోకి జారిపోయినంత నిరాశ. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక నాటకీయమైన కథను చూడబోతున్నాం. ఒకవైపు దైవిక మహిమ, మరోవైపు మానవ గందరగోళం. ఈ రెండిటి మధ్య ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు మన చర్చకు కేంద్రబిందువు ఈ ప్రశ్నే. ఒక గొప్ప విజయానికి లేదా ఓ మహిమాన్వితమైన క్షణానికి ఆ తరువాత ఎదురయ్యే ఒక వైఫల్యానికి మధ్య అసలు సంబంధమేంటి? ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు, మనలో చాలామందికి అనుభవం అయ్యే విషయమే. అలా గొప్ప అనుభవాలు పొందిన తరువాత మళ్లీ మన రోజువారీ సమస్యల్ని ఎదుర్కోవడానికి బలం ఎక్కడ్నుంచొస్తుంది? ఈ కథలో బహుశా మనకు సమాధానం దొరకొచ్చు. ఈ మొత్తం కథను మనం రెండు విభిన్నమైన ప్రపంచాలుగా చూడొచ్చు. పర్వతం, లోయ. ఒకటి దేవుని మహిమను, గొప్పతనాన్ని చూపిస్తే, మరొకటి మనుషుల బలహీనతను, వాళ్లు పడే గందరగోళాన్ని చూపిస్తుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న తేడా ఏంటో మనం ఇప్పుడు స్పష్టంగా చూడబోతున్నాం. సరే, మరి కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఆ పర్వతంపైకి వెళ్దాం. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతోంది. అయితే ఈ సంఘటనకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. యేసు తాను బాధలుపది చనిపోతానని చెప్పిన కేవలం 8 రోజుల తరవాత ఇది జరిగింది. అంటే రాబోయే కష్టాల గురించిన ఆలోచనల మధ్యలోనే ఈ దైవికమైన మహిమ బయటపడింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రెండిటి మధ్య ఒక లోతైన సంబంధముంది. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖం మారిపోయింది. ఆయన బట్టలు మెరుపులా తెల్లగా మెరిసిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రూపాంతరమనేది ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగింది. తండ్రితో ఏకాంతంగా ఉన్నప్పుడే ఆయన అసలైన దైవిక స్వరూపం బయటపడింది. ఈ సంఘటనలో మనకు 3 కీలకమైన విషయాలు కనిపిస్తాయి. మొదటిది మోషే, ఏలియా కనిపించడం. అంటే పాత నిబంధనలోని ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఇద్దరూ యేసు దగ్గరకొచ్చారు. దీనర్థం పాత నిబంధన నెరవేర్పు యేసు అని చెప్పడం. ఇక రెండవది పేతరు, మనం ఇక్కడే ఉండిపోదామంటాడు. మనందరం కూడా అంతే కదా. ఏదైనా మంచి అనుభూతి కలిగితే ఆ క్షణాన్ని అక్కడే ఆపేయాలనుకుంటాం, కాని అది సాధ్యం కాదు. ఇక మూడవది ఆ దైవిక స్వరం. పర్వతం మీద అనుభవం అనేది శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు, కింద లోయలో సేవ చేయడానికి మనల్ని సిద్ధపరిచే ఒక ప్రదేశమాత్రమే. ఇది ఆ పర్వతం మీద జరిగిన సంఘటన మొత్తానికి అత్యంత కీలకమైన క్షణం. ఆ మేఘంలోంచి వచ్చిన దైవిక ఆజ్ఞే ఈ కథకు గుండెలాంటిది. ఈ ఆజ్ఞను బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే కథలో తర్వాత జరగబోయేదానికి ఇదే కీలకం. అద్భుతంగా ఉంది కదా పర్వతం మీద అనుభవం, అంతా మహిమ, ప్రకాశం. కానీ సరిగ్గా అదే సమయంలో కింద లోయలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పుడు ఆ మహిమగల శిఖరం నుండి ఒక్కసారిగా కింద ఉన్న గందరగోళంలోకి దిగివద్దాం. ఈ మార్పు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఒక్క స్లైడ్ చాలు కథ మొత్తం చెప్పడానికి. పైన దేవుని స్వరం, మహిమ. కింద దయ్యం పట్టిన బాలుడి బాధ, ఏమీ చెయ్యలేని నిస్సహాయులైన శిష్యులు, వారి మధ్య గొడవలు. పైన ప్రశాంతత, కింద పూర్తి గందరగోళం. ఈ రెండు ప్రపంచాల మధ్య ఎంత తేడా ఉందో కదా. శిష్యులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్లు పర్వతం మీద చూసిన దాన్నుండి, విన్నదాన్నుండి ఏమీ నేర్చుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు బాగుచేయలేకపోయారు, మరోవైపు యేసు చెప్పే మాటలు అర్థం చేసుకోలేదు. పైగా తమలో తాము ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంటే వాళ్లు పర్వతం మీద దేవుడిచ్చిన ఆజ్ఞను పూర్తిగా పక్కన పెట్టేశారని తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. పర్వతం మీద అనుభవాలు బాగుంటాయి, కాని మన జీవితంలో ఎక్కువ భాగం మనం గడిపేది లోయలోనే కదా. మరి ఈ లోయలోని సమస్యల్ని ఎలా పరిష్కరించాలి? ఈ గందరగోళానికి, ఈ వైఫల్యాలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ లోయలోని సమస్యలకు పరిష్కారం మరెక్కడో లేదు, పర్వతం మీద ఇచ్చిన ఆ ఆజ్ఞను గుర్తుచేసుకోవడంలోనే ఉంది. ఆ పర్వతానికి, ఈ లోయకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే వంతెన ఆ ఆజ్ఞే. అవును, మళ్ళీ అదే ఆజ్ఞ. ఎందుకంటే ఇది కేవలం పర్వతం మీద వినిపించిన మాట కాదు. లోయలో ఉన్న ప్రతి సమస్యకు ఇదే ప్రత్యక్ష సమాధానం. పరిష్కారమేంటి? ఆయన మాట వినండి. చూడండి, అసలు సమస్యంతా ఇక్కడే ఉంది.
శిష్యులు ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు స్వస్థపరచలేకపోయారు? ఎందుకాయన మాటల్ని అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకు తమల తాము గొడవపడ్డారు? సింపుల్, ఎందుకంటే వాళ్ళు వినలేదు. వాళ్ళు ఆ అద్భుతాన్ని కళ్లతో చూశారు, కాని దేవుడిచ్చిన ఆజ్ఞను చెవులతో వినలేరు, దాన్ని పాటించలేదు. సరే, మరి వినడమంటే ఏంటి? కేవలం చెవులతో వింటే సరిపోతుందా? ముఖ్యంగా ఎప్పుడో రాసిన ఈ గ్రంథాలను మనం ఈ రోజుల్లో సరిగ్గా వినడం ఎలా? దానికి కొన్ని పద్ధతులు, కొన్ని సాధనాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఈ పదం పేరు హెర్మ్యూన్యూటిక్స్. పేరు కొంచెం కష్టంగా అనిపించినా దీని అర్థం చాలా సింపుల్. ఇది ఒక మ్యాప్ను ఎలా చదవాలో నేర్పే గైడ్ లాంటిది. ఎప్పుడో రాసిన గ్రంథాలను, వాటి అసలు ఉద్దేశ్యం ఏంటో, ఏ సందర్భంలో రాసారో అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. సరిగ్గా వినడానికి ఈ 4 సూత్రాలు మనకు దారి చూపిస్తాయి. మొదటిది సందర్భం. ఆ మాటలు ఎప్పుడు, ఎందుకు, ఎవరితో అన్నారో చూడాలి. రెండవది అది ఏ రకమైన రచనో గుర్తించాలి. కవిత్వాన్ని కథలా, కథనో చట్టంలా చదవకూడదు. మూడవది దేవుడు తన గురించి చెప్పే విషయాలు కథ సాగే కొద్దీ ఎలా స్పష్టమవుతున్నాయో గమనించాలి. నాలుగవది కొన్నిసార్లు రాసినవాళ్ల ఉద్దేశం కన్నా లోతైన అర్థాలు కూడా ఉండొచ్చని గ్రహించాలి. వీటిని పాటిస్తే మనం కేవలం చదవడం కాదు, నిజంగా వినడం మొదలుపెడతాం. చివరిగా ఈ కథ మన ముందొక ప్రశ్న నుంచుతుంది. మన జీవితాల్లో కూడా పర్వత శిఖరం లాంటి అద్భుతమైన అనుభవాలు వస్తాయి, పోతాయి. కాని మనం జీవించేది మాత్రం లోయలోనే. ఆ లోయలో మనకు దారి చూపించే ఆజ్ఞ ఒకటే: వినండి. కాబట్టి మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న, ఈరోజు మన జీవితంలో మనం దేన్ని వినాలి? ఏ స్వరాన్ని మనం నిజంగా శ్రద్ధగా ఆలకించాలి? ధన్యవాదాలు.